హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ అండి. మేతి చికెన్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉండటమే కాకుండా నేను చూపించిన ప్రాసెస్తో వండినట్లయితే చాలా తక్కువ టైంలోనే సాఫ్ట్గా టేస్టీగా ఉడుకుతుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రెగ్యులర్గా స్టవ్ పైన కళాయి పెట్టి కర్రీ వండుకుంటూ ఉంటాం కదా, ఎలక్ట్రిక్ కుక్కర్లో ఒక్కసారి చేసి చూడండి. నేను చూపించిన విధంగా మసాలాలని యాడ్ చేసి కర్రీ ప్రిపేర్ చేశారంటే మీ అందరికీ చాలా బాగా నచ్చడమే కాకుండా ఎక్కువగా కూడా ఇలా వండుకుని తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రాసెస్ అంతా క్లియర్గా అర్థమవుతుందండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి శుభ్రంగా ఉప్పు నీళ్ళతో బాగా 2-3 సార్లు కడిగిన 1 కేజీ చికెన్ని గిన్నెలోకి వేసుకోండి. దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. కారం అనేది మీ ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోండి. పెరుగు అనేది కొంచెం ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చండి. చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. పెరుగు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి పట్టేలా గరిటెతో బాగా కలుపుదాం. ముందుగా ఇలా ఒకసారి గరిటెతో కలిపి గరిటె పక్కన పెట్టి చేత్తోనే మనం చికెన్ని బాగా కలిపినట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి. మనకి టైం అనేది ఎక్కువగా ఉంది అంటే ఈ గిన్నెకు మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టుకోవచ్చండి. టైం లేకపోతే 1 అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా గరిటె పక్కన పెట్టి చేత్తోని మనం ముక్కల్ని బాగా కలుపుతూ ఇలా పెట్టండి. 1 అరగంట పాటు మ్యారినేట్ చేయండి, లేదా గంట పాటు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు మేతి చికెన్ మసాలా కర్రీ అని చెప్పాను కదండి. మెంతి కూర కట్టల్ని ఒక 3 తీసుకున్నాను. ఈ మెంతి కూర ఆకుల్ని చివరనున్న వేర్లను మాత్రం కట్ చేసి పక్కన పడేసుకోండి. ఇప్పుడు ఇలా పచ్చగా ఉన్న ఆకుల్ని అలాగా వైట్గా ఉన్న కాడల్ని కూడా మనం కర్రీలో యాడ్ చేయబోతున్నాం. ఒకసారి కట్ చేసుకుని ఎక్కువగా వాటర్తో బాగా కడిగినట్లయితే ఆకుకూరల్లో ఇసుక అనేది ఉంటుంది, అదంతా శుభ్రంగా పోతుంది. ఎక్కువగా కడిగి కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. ఎలక్ట్రిక్ కుక్కర్ని ఆన్ చేసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత సన్నగా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు వేసుకుని బాగా మగ్గించండి. కొంచెంగా సాల్ట్ వేసినట్లయితే ఉల్లిపాయ అనేది చాలా త్వరగా సాఫ్ట్గా మగ్గిపోతాయి కదా. ఇలా సాల్ట్ అంతా కూడా ఉల్లిపాయలు కలిసేలా గరిటెతో బాగా కలుపుకొని గిన్నెకు మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించినట్లయితే ఉల్లిపాయ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది, ఫ్రై అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఒకసారి మరలా కదుపుకొని గరిటెతో అటు ఇటు బాగా కలుపుకొని ఈ టైంలో 2 టొమాటోలని కట్ చేసుకుని ముక్కల్ని ఇలా ఉల్లిపాయలతో పాటు కుక్కర్లో వేసుకుని బాగా కలపండి. టమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి 2 నిమిషాలు బాగా మగ్గించండి. 2 నిమిషాల తర్వాత చూసినట్లయితే టమాటో అంతా సాఫ్ట్గా వచ్చేసింది. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి కదా. ఇవన్నీ కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, ఎక్కువగా మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. ఒకసారి ఈ ప్రాసెస్తో నేను చూపించిన విధంగా ఎలక్ట్రిక్ కుక్కర్లో చేసి చూడండి. కరెంట్ కుక్కర్లో చేసి చూసినట్లయితే కర్రీ చాలా సాఫ్ట్గా ఉడకటమే కాకుండా మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. అంతా కూడా ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అదే కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతికూర ఆకుల్ని కూడా అలా కుక్కర్లో వేసేసుకోండి. వీటిని కూడా గరిటెతో కలుపుకుంటూ బాగా మగ్గించండి. మెంతికూర అనేది ఆయిల్లో ఫ్రై చేసినట్లయితే చేదు వాసన అంతా పోయి ఆ టేస్ట్ అనేది కమ్మగా అనిపిస్తుందండి. కర్రీకి చేదు అనేది తెలియదు. కొంచెంగా సాల్ట్ కూడా వేసుకుని సాల్ట్ అంతా ఆకుల్లో కలిసేలా గరిటెతో బాగా కలుపుకొని బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాం. 1/2 కేజీ చికెన్కి ఇలా 3 కట్టలు మెంతికూర ఆకులు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇంకా ఎక్కువగా యాడ్ చేయొద్దు.
ఇలా ఆకులన్నీ కూడా తీసి ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా. ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ టమాటో కూడా బాగా చల్లారింది. మిక్సీ జార్ తీసుకుని టమాటో ఉల్లిపాయలన్నీ కూడా జార్లో వేసేసుకోండి. అలాగే ఒక 10-12 జీడిపప్పు పలుకుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకోండి. మనం ఉల్లిపాయ టమాటో మగ్గించినప్పుడు సాల్ట్ వేసాం కదండి, ఇంకా వీటిని మాత్రమే గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఆ టమాటో పేస్ట్ అంతా కూడా ఇలా చిక్కగా వచ్చింది కదా. వాటర్ ఎక్కువగా యాడ్ చేయకుండా ఉల్లిపాయ టమాటో మాత్రమే జీడిపప్పులతో మాత్రమే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసుకుని 2 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో వేసేసుకోండి. దీనితో పాటు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కూడా మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి. ఇప్పుడు టమాటో ఉల్లిపాయలతో పాటు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు టమాటో పేస్ట్తో పాటు బాగా కలుపుతూ మగ్గించండి. మూత పెట్టి ఇలా ఉడికించి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించండి. టమాటోలో ఉన్న ఆయిల్ అంతా కూడా పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించండి. ఈలోపుగా మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని చూద్దాం. మనం వేసిన మసాలా కారాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టాయండి. అలాగే టమాటో పేస్ట్ కూడా బాగా ఉడికి ఆయిల్ పైకి రిలీజ్ అవుతుంది. ఈ టైంలో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా కుక్కర్లో వేసేసుకొని గరిటెతో బాగా కలుపుదాం. మూత పెట్టి ఉడికించినట్లయితే చికెన్ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కదా. వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి ఆయిల్ పైకి కనిపించేంత వరకు ఇలా బాగా ఉడికించి 1 గ్లాసున్నర వరకు వాటర్ పోసి బాగా కలపండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న మెంతికూర ఆకుల్ని కూడా వేసి మొత్తం అన్నీ కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత కుక్కర్కి మూత పెట్టి ఉడికించండి. గ్రేవీ అంతా కూడా చిక్కగా వచ్చేంత వరకు ఉడికిద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో మూత తీసుకుని చూసుకుంటూ ఉడికించండి. 2-3 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసి పచ్చిమిర్చి కూడా కర్రీలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుకుంటూ ఉడికించండి. ఈ టైంలో సూప్ని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ మసాలాలు కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా ఉడికించండి. వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఈ విధంగా ఉడికించండి. మనం స్టవ్ మీద కళాయి పెట్టి కర్రీని వండుతున్నప్పుడు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి కదా. దీనిలో కరెంట్ కుక్కర్లో అయితే మనకి కరెక్ట్గా ఫ్లేమ్ అనేది కరెక్ట్గా హీట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతూ కర్రీ చక్కగా ఉడికిపోతుందండి. ఈ టైంలో బాగా ఉడుకుతున్నప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసి అవి కూడా కర్రీలో కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించండి. ఈ విధంగా వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి గ్రేవీ చిక్కబడిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకుని వేడివేడి చికెన్ మేతి మసాలా కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడి రైస్కి కానీ పులావ్ రెసిపీస్ చేసుకున్నప్పుడు కానీ లేదా గారెల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. దోశలకు, ఇడ్లీకి, గారెలకు చాలా చాలా టేస్టీగా సర్వ్ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చినట్లయితే మీరు కుక్ చేసి చూడండి. వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.